హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సెస్ నెహన్వి వ్లాగ్స్. అమలాపురంలో చిన్న పార్క్ అయితే వచ్చాము అందరం. పిల్లలందరికీ బోర్ కొడుతుందంట ఇంట్లో కూర్చొని. సరే ఇంకా మా నియర్ బై ఏముంది అని ఆలోచిస్తే ఒక చిన్న పార్క్ పిల్లలకి ఆడుకోవడానికి ఉందంట. ఇంకైతే అక్కడికి వెళ్ళాము. చాలా బాగుంది పార్కు. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఎక్కువ స్పేషియస్గా ఉంది. మా పాప అయితే అక్కడ బొమ్మలను చూసి అన్నీ ఎక్కుతాను అని అల్లరి పెట్టింది. బాగాన అన్నీ ఎక్కకూడదు కదా, వాళ్ళు తిడతారమ్మా అంటే ఏదో ఒక చిన్న బొమ్మను ఎక్కించాను. డక్ స్వింగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఎక్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అవి ఎక్కి అవి ఊపుతుంటే దాని ఫేస్లో ఆనందం చూడండి. ఇంకా అక్కడ జారుడు బిళ్ళలు, ఉయ్యాళ్ళు అని చాలా బొమ్మలు ఉన్నాయండి పిల్లలకు ఆడుకోవడానికి. కానీ అవేమీ ఎక్కకుండా రిస్ట్రిక్ట్ ఏరియా కింద అక్కడ పెట్టేశారు బెల్ట్. అవన్నీ రెస్ట్ పట్టేశాయంట. ఇంకా పిల్లలు ఎక్కితే ప్రమాదం కదా అని ఇంకా మేము కూడా అటువైపు వెళ్ళలేదు. ఇంక అటు నుంచి అలా పైకి వెళ్ళాము. పైకి వెళ్తే చుట్టూరుగా వాకింగ్ స్పేస్ ఇచ్చారు. ఒక 1 km ఉంటుంది వాకింగ్ స్పేస్. ఇంకా మధ్యలో అంతా వాటర్ ఉంటుంది. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇంకా మా అమ్మాయి షాపింగ్ మాల్స్లో నడవమన్నా, ఇంకెక్కడికైనా నడవమన్నా నడవదు. ఇలాంటి పార్క్స్లో వాటిల్లోని బాగా నడిచింది. నేను కూడా ఎప్పుడు తీసుకొని వెళ్ళలేదు ఇలాంటి పార్కుల్లోకి. ఇదే ఫస్ట్ టైము దీన్ని పైకి తీసుకొని రావడం అయితే. అక్కడ చాలామంది ఏజెడ్ పర్సన్స్ కూడా వాకింగ్ చేశారు. చిన్నపిల్లలు అన్ని గేమ్స్ అవి ఆడుకున్నారు. ఇంకా మా అమ్మాయి అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా అక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి బాగాన. నాకు తెలిసి ఫోటోషూట్స్కి చాలా బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. మరి ఏమైనా పర్మిషన్స్ అవి తీసుకోవాలో, దానికి ఏమైనా రెంటల్ పే చేయాలనేది నాకు ఐడియా లేదు. ఎవరైనా ఫోటోషూట్స్ చేయించుకోవాలి అనుకుంటే చూడండి, చాలా బాగుంది లొకేషన్ అదిని. ఇంకా మధ్యలో చెరువు అని చెప్పాను కదా, ఆ చెరువులోని చిన్న చిన్న తామర పువ్వులండి. చూడడానికి చాలా బాగా అనిపించాయి ఆ తామర పువ్వులన్నీ. నెహన్వికి అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయింది, ఒక పాప. వాళ్ళెవరో మనకు తెలియదండి, కానీ వాళ్ళు బాల్ ఆట ఆడతానంటే వాళ్ళతో పాటు వెళ్ళి ఆడుకున్నది చాలాసేపు. ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ అవ్వలేదు, తీసాం కానీ. ఇంకంతా అయిపోయింది. ఇంకా టైం అయిపోతుంది కదా, ఇంటికి స్టార్ట్ అయిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా లాస్ట్ వచ్చేస్తున్న దగ్గర ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఆగుతారు ఏంటి పిల్లలు, కొనమంటే ఇంకా కొన్నాను. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రిన్సెస్ నెహన్వి వ్లాగ్స్.